హాయ్ అండి అందరికీ. ఈరోజైతే పచ్చి జీడిపప్పు బీరకాయ ఎగిరేస్తున్నాను, మీకు చూపిస్తాను. ఇదిగోండి పచ్చి జీడిపప్పు పై పొట్టు వలవాలి. కొంచెం వేడి నీళ్ళు గోరెచ్చని నీళ్ళు వేసి ఒక 10 నిమిషాలు అలా ఉంచితే బాగా ఊడి ఆ పొట్టు అంతా వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు పొయ్యి మీద తాలింపు పెట్టుకొని అల్లం చిన్నుల్లిపాయ ఉల్లిపాయ పచ్చిమిరకాయ వేగనిద్దాము. వేగుతుండగా బీరకాయ కట్ చేసి పెట్టుకున్నాను, అవి కూడా వేస్తాము, ముక్కలు కూడా వేసేద్దాము. ఆ ముక్కలు కూడా వేసేసిన తర్వాత కొంచెం అట్టట్ట కలబెట్టి మగ్గనిద్దాము. మగ్గిన తర్వాత కొంచెం ఉప్పు కారము పసుపు కొంచెం గరం మసాలా వేసి ఉడుకుతున్నాయి. ఇదిగో జీడిపప్పు కూడా వేస్తున్నాము. జీడిపప్పు వలవటం అయిపోయింది, వేసేస్తున్నాము. ఇక వాటర్ అక్కర్లేదు, ఆ వాటర్ తోటే బీరకాయలో ఉన్న వాటర్ తోటే జీడిపప్పు బీరకాయ ఉడుకుతుంది. ఇంకా వాటర్ పోయి అక్కర్లేదు అనమాట. బీరకాయ వాటర్ ఉంటుంది బీరకాయ నిండా. ఇప్పుడు ఇంకేమీ అక్కడ ఉడుకుతుందండి, చాలా బాగుంటుంది. జీడిపప్పు దేంట్లో వేసుకున్నా బాగానే ఉంటుంది. పచ్చిశనగపప్పు వంకాయ చికెన్ మటన్లో కూడా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. పచ్చి జీడిపప్పు దేంట్లో వేసినా బాగానే ఉంటుంది అనమాట. ఇప్పుడైతే ఉడుకుతుంది, దగ్గరకు వచ్చేస్తుంది. ఇదిగోండి బీరకాయ జీడిపప్పు కర్రీ అయితే